ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। भगवतीरुत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमार ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 कृष्णा। हरे कृष्ण प्रभु दंडा प्रणाम। हरे कृष्ण प्रभु जी दंड प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडोत प्रणाम प्रभु जी। కింది వారం మనం భక్తిలో ఏ విధంగా మనం ప్రోగ్రెస్ చెందుతుంటే భక్తి ఏ విధంగా మనం పురోగతి సాధిస్తాం అన్నది మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో భక్తి అనేది ఏ విధంగా స్టార్ట్ అవుద్ది, మనకి భక్తులకి
సేవ చేయడం ద్వారా. భక్తులు సేవ చేయడం వల్ల ఏముంది మనలో, మనకి భాగవత కథ వినాలనే తపన మనలో మొదలవుద్ది. ఫస్ట్ ది సతతం కృప, అంటే భక్తుల యొక్క కృప వల్ల మనకు వాళ్ళు సేవ చేయడం వల్ల మనం భక్తుల కృప దొరుకుతుంది. జనరల్ గా మనకి ఏంటంటే ఎక్కడికైనా మనం వెళ్తే మనకి భక్తులు ఎవరో ఒకరికి సేవ చేయండి, వాళ్ళ సేవ చేయండి, ఏదో ప్రసాదం వడ్డించని చెప్పి అలాగిస్తారు. ఆ విధంగా మనకి ఆ భక్తుల కృప వల్ల మనకి మహత్సేవ, భక్తులు సేవ చేసే వస్తుంది. దాంతో శ్రద్ధ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం భక్తి సేవ చేస్తామో శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ వల్ల గురువు పాదాశ్రయం దొరుకుతుంది. దానివల్ల పూజించాలనే భగవంతుని పూజించాలనే తపన పెరుగుతుంది. దాంతో అపరాధాల కోసం చెప్పుకున్నాం. 6 రకాల అపరాధాలు మనలో ఉన్న అనర్థాలు, అపరాధాల కోసం అనర్థాలు, 6 రకాల అనర్థాలు చర్చించాం. తర్వాత అనర్థ నివృత్తి అయిన తర్వాత మనకి అనర్థాలన్నీ పోతే మనలో స్థిరత్వం అన్నది వస్తుంది భక్తి చేయాలని. ఆ స్థిరత్వం ఎప్పుడైతే వచ్చిందో మనకి రుచి పెరుగుతుంది. రుచి తర్వాత ఆసక్తి. ఇంతవరకు మనం చర్చించాం. అంటే ఆసక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనలో సత్వగుణం ఎప్పుడైతే పెరుగుతుంది, రజోగుణం తమోగుణం సత్వగుణం పెరుగుతుంది అని చెప్పినప్పుడు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు సప్తగుణంలో ఉన్న భక్తుని యొక్క లక్షణాలు ఏమిటి అన్నది ఇక్కడ మనకి అంటే ఆ సప్తగుణం ఉన్న వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తాడు అన్నది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నుంచి చెప్తారు. ఒకటో స్కందం 2వ అధ్యాయం 20వ శ్లోకం. అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. 20. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగితః భగవతత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా తాత్పర్యం, ఈ విధంగా శుద్ధ సత్వమునందు స్థితుడై శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవ ద్వారా ప్రసన్నమైన మనసును పొందిన మనుజుడు సమస్త భౌతిక సంగతం నుండి ముక్తి పొందిన స్థితిలో వాస్తవమైన భగవద్ విజ్ఞానమును పొందగలడు. అంటే ఇక్కడ సత్వగుణంలో ఉన్న మనిషి, అంటే సత్వగుణం అంటే ఎప్పుడైతే సత్వగుణం ఎవరికైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు భగవత్ చేరాలన్న తపంలో ఉన్న వ్యక్తి సత్వగుణంలోకి వస్తాడు. ఆ సత్వగుణంలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఇక్కడ కొన్ని చెప్తున్నారు. ఫస్ట్ ఏంటి వ్యక్తిది? శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవ ద్వారా ప్రసన్నమైన మనస్సు ఉంటారు. ఏవం ప్రసన్న మనసు, ఏవం మాత్రం మాత్రమే, కేవలం ఈ విధంగా అలాంటి ప్రసన్న మనసు. మనకి ఎప్పుడు మనసు ఎప్పుడు ఉంటుంది? ప్రసన్నత అంటే అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా? ప్రసన్నత హరే కృష్ణ ప్రభుజీ. ఆనందకరమైన, సంతోషకరమైన, హరే కృష్ణ ప్రభు, మనసులో ఎటువంటి ఆందోళన లేకపోవడం, అది ప్రశాంతత, ప్రసన్నత. అంటే అందరినీ అదే ఉంటారు, కృప, అదే సంతుష్టి. రెండు. ప్రసన్నత అంటే ఎదుటి వాళ్ళు చూపిస్తారు, ఎదుటి వాళ్ళని వాళ్ళ పట్ల ప్రసన్న అంటే సంతృప్తి ప్లస్ ప్రశాంతి రెండు కలిపితే ప్రసన్న. హరే కృష్ణ. అది
అంటే శుద్ధ సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఎలాగుంటాడు? ప్రశాంతంగా ఉంటాడు, సంతుష్టిగా ఉంటాడు. రెండు. మనసులో ప్రశాంతత ఉంటుంది. ఎందుకని? సంతుష్టి కాబట్టి. కొంతమంది ప్రశాంతంగా ఉంటున్నాం కానీ లోపల కోరికలు ఉన్నాయి, కానీ అంచుకుని ప్రశాంతంగా ఉంటాడు, కానీ కోరికలు కూడా ఉండవు. అంచేత ప్రసన్న మనసు ఉంటాడు, ఒకటోది. రెండోది, సమస్త భౌతిక సంగతుల నుండి ముక్తి పొందుతాడు. అంటే భౌతిక సాంగత్యం నుంచి ముక్తి అంటే భౌతిక సాంగత్యం దేన్ని కూడా కోరుకోడు. ఈ భౌతిక సాంగత్యం అంటే భౌతిక లౌకికంగా ఉన్న వ్యవహారాల మీద పెద్ద ఆసక్తి ఉండదు. అది రెండో లక్షణం. మూడోది, వాస్తవమైన భగవద్ విజ్ఞానం పొందగలడు. నిజమైన భగవంతుడి కోసం నిజమైన విజ్ఞానం ఆయనకి ఉంటుంది. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. జ్ఞానం అంటే అందరికీ జ్ఞానం ఉంటుంది, భగవంతుడు గొప్పవాడు అది కానీ ఎంత గొప్పవాడు, ఏ విధంగా గొప్పవాడు, ఆ విజ్ఞానం అన్నది ఉంటుంది. ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటారు. అంచేత ఇక్కడ దీంట్లో మళ్ళీ 4 స్టేజ్లు వస్తాయి మనకి. ఇంతకుముందు మనకి ఆసక్తి తర్వాత ఆసక్తి అంటే శ్రద్ధ పెరుగుతుంది. రతి తర్వాత స్థాయి. రతి అంటే అర్థం ఏంటంటే ఇంక దాని మీద మమకారం పెంచుకుంటాం. ఆసక్తికి మమకారానికి తేడా ఏంటంటే కొద్దిగా ఆసక్తి ముదిరితే అది రతి అవుతుంది. మమకారం, ఇప్పుడు మనకి పిల్లలంటే అంత ఇష్టం, కానీ మన పిల్లలంటే చాలా ఇష్టం, పక్క పిల్లలంటే మమకారం. ఆ రతి నుంచి ఎప్పుడైతే రతి అంటే ఆసక్తి ఉంది, ఆ ఆసక్తిలో భక్తిని మనం కంటిన్యూ చేస్తున్నప్పుడు అది రతిగా మారుతుంది. అంటే ఆసక్తి అంటే మనం చెయ్యాలి అని కోరుకుంటుంది, అది చెయ్యాలని కోరిక చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ మనకి దాని నమ్మకారం పెరుగుతుంది. అంచేత అక్కడ ఆ భక్తి యొక్క సేవ కంటిన్యూ అవ్వాలి, ఆసక్తి ఉండాలి. అంటే ఆయనగా చెయ్యాలి అన్న ఒక ఆసక్తి ఉంది, మనం భక్తి చేస్తుంటే అది రతిగా మారుతుంది. ఎప్పుడైతే భగవంతుడి మీద మనకి రతి అంటే ప్రేమ మమకారం పెరిగిందో ఆటోమేటిక్ గా మనకి ఈ భౌతిక లౌకిక విషయాల మీద మనకి వైరాగ్యం పెరిగిపోతుంటది. ఎప్పుడైతే ఆ వైరాగ్యం లేదంటే లౌకిక ఆనందాల మీద వైరాగ్యం ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం? నెక్స్ట్ వచ్చేది మనకి ఎక్కడ చూసినా కృష్ణుని గుర్తుకొస్తాడు. కృష్ణుని మీద విపరీతం ప్రేమ పెరిగిపోతుంది, మమకారం నుంచి ప్రేమగా మారుతుంది. మమకారం అంటే అభిమానం, ప్రేమ అంటే పిచ్చి. అది మనకి ఈ లౌకిక విషయాల మీద ఆసక్తి పోకపోతే మనకి ప్రేమ రాదు. మనం మమకారం పెంచుకోవచ్చు, కానీ మమకారంతో పాటు లౌకిక విషయాల మీద ఆసక్తిని తగ్గించుకోకపోతే అది ప్రేమగా మారదు, నిజమైన ప్రేమగా మారదు. ఇప్పుడు చూడు, ఉదాహరణకి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆడగా అబ్బాయి అమ్మాయి అంటే ఆడికి ఇష్టం, కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టం. ఇంట్లో వాళ్ళతోటి అటాచ్మెంట్ వదులుకోలేకపోతే అమ్మాయిని వదులుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి పెళ్లికి, వీళ్ళ మీద మమకారం ఉన్నప్పుడు అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసుకొని ఇక్కడ ఉంటారు కదా. అంటే అదే విధంగా మనం భగవంతుని మీద ప్రేమను పెంచుకున్నాం, ఆ మమకారం పెంచుకున్నాం, కానీ లౌకిక వస్తువుల మీద ఆసక్తిని వదులుకోలేదు, వాటి మీద వైరాగ్యం పెంచుకోలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రేమ ఓకే నాకు భగవంతుడు ఇష్టం, చాలా ఇష్టం, నేను రోజు పూజిస్తాను, అంతేగాని అంతమంది బయటకు ముందుకెళ్ళాం. సో అది ప్రేమగా మారదు, మమకారంగానే ఉండిపోతుంది. ప్రేమగా మారాలి అంటే ఈ లౌకిక విషయాల మీద మనం వైరాగ్యాన్ని పెంచుకోవాల్సిందే. ఆ పెంచుకున్నప్పుడు అది ప్రేమ అవుతుంది. ఈ విధంగా అది ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం భగవద్ దర్శనం జరుగుతుంది. అంటే మనం భగవంతుడితో పాటు దాని తర్వాత అది ఎప్పుడైతే అయిందో మధుర అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
మనకి భగవంతుడి మీద అనుభూతులు కలుగుతూ ఉంటాయి. మధుర అనుభూతులు అంటే మనకి చాలా ఆహ్లాదకరమైన అనుభూతులు. అబ్బా భగవంతుడు ఈ విధంగా చేస్తాడా, ఇలా చేస్తాడా, ఇలా ప్రతిస్పందిస్తాడా, భగవంతుడు పట్ల అనుభూతులు వస్తుంటాయి. ఆ అనుభూతులు పెరుగుతూ ఒక రోజుకి దర్శన భాగ్యం. ఈ విధంగా మనం బద్ధ స్థాయి నుంచి దర్శన స్థాయి వరకు ఈ 14 స్థాయిల్లో మనం పురోగతి చెందుతాం. ఇవన్నీ ఈ శ్లోకాల దీంట్లోనూ మనం చెప్పింది. ఈ విధంగా మనకి భక్తిలో మనం ఏ విధంగా పురోగతి చెందాం అన్నది మనకు 16, 17, 18, 19, 20 5 శ్లోకాల్లో మనకి డీటెయిల్ గా వివరించారు. హరే కృష్ణ ప్రభు. దాని తర్వాత ప్రభుపాద వ్యాఖ్యానం ప్రభు, ఈ స్టేజెస్ మీరు చెప్తున్నారు కదా, అది ఎక్కడ పర్పస్ లో లేదా? స్టేజెస్ చెప్తున్నారు కదా ఇప్పుడు, స్టేజెస్ ఇది పర్పస్ లో లేదా ప్రభు? ఈ స్టేజెస్ మీరు చెప్తున్నారు స్టేజెస్ ఇది ఎక్కడ ఉంటుంది ప్రభు? స్టేజెస్ పర్పస్ లో లేదు. ఇది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు రాసిన కామెంటరీలో ఉంది. ఓకే ఓకే. అంటే మరి మన మామూలు భాగవతంలో లేదా ప్రభు? మనం చదువుతున్న దాంట్లో లేదు. ఓకే ఓకే. లేదు అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క లైన్ కి. ఇప్పుడు రతి అన్నది అంటే మనసు, ప్రసన్న మనసు ఎప్పుడైతే ఉందో, మనసు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో మనం అటువంటి స్థితిలో ఉండాలనుకుంటాం, అదే కోరుకుంటుంటాం. అది రతి, ఆకర్షణ. భగవద్భక్తి యోగత నెక్స్ట్ లైన్. అంటే భగవద్భక్తిని ఎప్పుడు చేయాలనిపిస్తుంది. యోగత అంటే ఎప్పుడు కంటిన్యూ చేయాలనిపిస్తుంది. అలా ఎప్పుడనిపిస్తుంది? ప్రేమ ఉన్నప్పుడే మనం ఆ వ్యక్తితో ఎక్కువ సమయం వెచ్చించాలనిపిస్తుంది. ప్రేమ లేకపోతే ఆ వ్యక్తితో ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది. అది తర్వాత భగవతత్వ విజ్ఞానం. భగవతత్వం ఉన్నది కానీ విజ్ఞానంగా మారుతుంది. ఇప్పుడు అనుభూతులు వస్తుంటాయి. విజ్ఞానం అంటే అనుభూతులు రావడం. భగవద్గీత తెలిసినవన్నీ కూడా భగవద్ దయాసాగరుడు, లేకపోతే పతిత భావం, ఈ విధంగా ఏవన్నీ మన అన్ని రియలైజ్ అవుతుంటాం. తర్వాత ముక్త సంఘ జాయితే, సాంగత్య ముక్తి నుంచి లౌకిక సాంగత్యం ముక్తి వచ్చిందంటే మనం ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళాలంటే భగవంతుని చూసుకోవాల్సింది. ఈ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క విధంగా వాళ్ళు కామెంటరీలో బైఫర్కేట్ చేసుకుని ఇచ్చారు పేర్లు. అంటే అది వేరే బుక్ ఉందా బ్రో? అంటే మీరు చదువుతుందా? అంటే కామెంటరీస్ అంటే సపరేట్ బుక్ ఉంటుందా దానికి? అట్లా విశ్వనాథ్ చక్ర ఠాకూర్ గారిది ఒక బుక్ ఉంటుంది కామెంటరీస్. ఓకే ఓకే. అదే ఇప్పుడు మనకి ఏంటంటే మన డీటెయిల్ గా దీనికి చెప్తున్న ఆచార్యుల కామెంటరీస్ కూడా అన్ని కలిపి చెప్తున్నాం. ఓకే ఓకే. అదే నాకు ఇప్పుడు కనిపిస్తాయి స్టేజెస్, ఎప్పుడు కనిపించట్లేదు నాకు అదే అర్థం కాదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కానీ స్టేజెస్ వెతుక్కున్నా కనిపించట్లేదు ఇక్కడ కామెంటరీస్ లో. నాకు అదే అర్థం కాదు. ఇది నా నోట్స్ నుంచి చెప్పుకుంటాను. నోట్ రాస్తున్నా. ఓకే. భాష్యంలో ప్రభుపాద 2వ పారాగ్రాఫ్ రాస్తాం. సాధారణ మానవుడు ఎవడును అంతేళ మానవ జన్మ సఫలత్వం సాధించిన వాడు కూడా దేవదేవుడు శ్రీకృష్ణ శాస్త్రీయంగా లేదా పూర్ణంగా అవగతము చేసుకోవడం జాలడు. సాధారణ మానవుడు గాని లేదంటే మానవ జన్మైన సఫలత్వాన్ని పొందిన వ్యక్తి కూడా కృష్ణుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. ఒకసారి ప్రభుపాదుల వారు శిష్యులతో మాట్లాడుతూ అంటారు, మన కృష్ణుణ్ణి అర్థం చేసుకోలేమన్నారు. అంటే ప్రభుపాద ఆయన శిష్యుడు అంటాడు, ఎందుకు ప్రభు మీ బుక్స్ చదివితే అన్ని అర్థం అవుతుంది కదా, కృష్ణుని కోసం తెలుసుకోగలం కదా. నా బుక్స్ చదివినా కృష్ణుని కోసం అర్థం చేసుకోలేదు, కృష్ణుని అర్థం చేసుకోలేదంటే మరి అటువంటి ఎందుకు ఇన్ని పుస్తకాలు రాశారని చెప్పి అడిగారు. అడిగితే మీకు అనుభవపూర్వకంగా తెలియడం కోసం, ఇంత చదివిన తర్వాత కూడా కృష్ణుని కోసం నాకు ఏం తెలియదండి, అనుభవపూర్వకంగా తెలియజేయడం కోసం నేను పుస్తకాలు రాశాను. అంటే ఇన్ని పుస్తకాలు చదివిసినా సరే మనం కృష్ణుని కోసం తెలుసుకోలేము. కృష్ణుని కోసం మనం జీవితాన్ని ధన్యం చేసుకున్న వ్యక్తులే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా బద్ధ జీవులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మనం ఊహించుకోవచ్చు. వాళ్ళ స్థాయికి అది తగనది. వాళ్ళ స్థాయికి చాలా పెద్దది అయిపోతుంది భగవంతుని తెలుసుకోవడం. అందుకే ఇటువంటి జైవుడు మానవుడు రజస్తమో గుణముల ఒక పరముగా ఉన్నప్పుడు, అనగా అతడు
యోగ్యత రీత్యా బ్రాహ్మణుడైనంతనే సాధింపగలడు. కనుకనే బ్రాహ్మణుడు సత్వగుణములకు చిహ్నమై ఉన్నాడు. ఈ వ్యక్తి కృష్ణుని ఒక విధంగా సత్వగుణం వరకు వచ్చిన వ్యక్తి కొంతవరకు కృష్ణుని అర్థం చేసుకోగలడు. రజోస్తమ గుణంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా కృష్ణుని అర్థం చేసుకోలేడు. ఈ రీతి శుభ లక్షణములు కూడిన కారణమున బ్రాహ్మణత్వము మానవ జీవితపు అత్యున్నత స్థాయి అన్నది. అది ఇటువంటి కృష్ణుని అర్థం చేసే స్థాయికి తీసుకెళ్తాది. కాబట్టి సత్వగుణం ఒక విధమైనగా మంచి స్థాయి, అత్యున్నత స్థాయిలో ఉన్నది. అంటే బ్రాహ్మణత్వం అంటేనే మనకి సత్వగుణాల వ్యక్తి బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్నాడు, బ్రాహ్మణ స్థాయికి వచ్చినట్టు. అదే బ్రాహ్మణత్వం, అందుకని జీవితంలో బ్రాహ్మణులు అన్నది ఒక ఉత్తమ స్థాయిలో ఉన్న వ్యక్తులుగా మనకు చేస్తారు. బ్రాహ్మణులు దాని తర్వాత క్షత్రియులు వస్తారు. ఎందుకంటే బ్రాహ్మణులు అన్న వ్యక్తి ఎప్పుడు కూడా సత్వగుణంలో ఉండాలి. అదే క్షత్రియులు రజోస్తమ గుణాల్లో ఉంటారు, సత్వ రజోగుణాలు ఉంటారు. వైశ్యులు రజోగుణాలు ఉంటారు, రజులు తమ గుణం కొద్దిగా, శూద్రులు సంపూర్ణంగా తమ గుణంలో ఉంటారు. బ్రాహ్మణులు ఎప్పుడు సత్వగుణంలో ఉంటారు. కాబట్టి బ్రాహ్మణత్వం అన్నది ఉత్తమ స్థాయి. కనుక బ్రాహ్మణ యోగితను కలిగి అనగా భక్తులైన వాడు తన కర్మల ద్వారా బ్రాహ్మణత్వం పొందియే ఉండను. భక్తులు ఇప్పుడు కూడా భగవంతుడికి నచ్చిన విషయాలు, నచ్చిన కార్యాలు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని పొందినట్లే అవుతారు. కానీ అంతటితో సరిపోదు. మనం బ్రాహ్మణత్వం పొందినంత మాత్రం సరిపోదు. ఏం చేయాలి? అట్టి బ్రాహ్మణ నిజమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలిచేటకు వైష్ణవుడు కావాల్సి ఉన్నది. అది బ్రాహ్మణత్వాన్ని పొందినంత మాత్రాన మనం సంపూర్ణంగా భక్తిలో స్థిరపడినట్లు కాదు, భగవంతుని మనం అర్థం చేసుకుంటున్నాం. దాంతోపాటు మనం వైష్ణవ లక్షణాలని మనం, వైష్ణవుడు అంటే అర్థం ఏంటి? ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని మనం సంపూర్ణంగా అభ్యాసం చేస్తూ ఆ అభ్యాసంలోనే ఆనందాన్ని పొందుతూ ఉండడమే వైష్ణవ లక్ష్యం. హరే కృష్ణ. అంచేత బ్రాహ్మణ స్థితిలో మనం ఉండిపోతే మనం మళ్ళీ మన స్థాయి కిందనే ఉండిపోద్ది. బ్రాహ్మణ స్థితి నుంచి మనం వైష్ణవ స్థాయికి వెళ్ళాలి. అది దిగినప్పుడే మాతాది అరుణ మాతాది కొద్ది గట్టి చెప్పాలి, వినబడ్డలేదు. ఇదే వినబడ్డలేదు మీకు. మరి ఉన్నారా ఏటో తెలియదు. టైప్ చేయండి. తర్వాత సత్యం ఏమనగా భౌతిక గుణ సంపర్కం నుండి విడివడంత వరకు మనుజుడు భగవతత్వ విజ్ఞానమును అవగతం చేసుకునే అవకాశమే లేదు. అది భగవతత్వాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే భౌతిక గుణాల యొక్క సంపర్కాన్ని మనం విడిచిపెట్టాలి. అంటే సత్వ రజో తమో గుణాలు మూడింటి నుంచి, ప్రత్యేకించి రజో తమో గుణాల నుంచి మనం విడిపడాలి. బ్రాహ్మణ స్థితికి అరుదించిన వ్యక్తికి అది సాధ్యం కాదు. బ్రాహ్మణ స్థితికి ఒక్కటే మనం వచ్చి దాని నుంచి మనం భగవతత్వాన్ని అర్థం చేసుకుంటామంటే అర్థం చేసుకోలేము. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందొచ్చు బ్రాహ్మణ స్థితిలో, కానీ విజ్ఞానాన్ని పొందాలంటే వైష్ణవ స్థాయికి వెళ్ళాల్సిందే.
అంటే అనుభూతిపూర్వకంగా ఆ జ్ఞానాన్ని మనం ఆస్వాదించాలంటే వైష్ణవ స్థాయికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు నేను భగవంతుడి దగ్గర భగవంతుని తెలుసుకోవాలంటే మన శుద్ధ సత్వ అదే సత్వగుణం కూడా పైకి వెళ్ళి శుద్ధ సత్వానికి వచ్చాము. శుద్ధ సత్వంకి వస్తే వచ్చే లాభం ఏంటి? నాకు ఏ విధంగా ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, ఏం ప్రయోజనం వస్తుంది, ఏం లాభం కలుగుతుంది, అది ఇక్కడ నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నారు. విద్యతే హృదయ గంతి చిందంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. విద్యతే అంటే ఛేదించడం, తెంపివేయడం. విద్యతే హృదయ గ్రంథి, హృదయంలో ఉన్న గ్రంథులు అంటే ముడులు, చిక్కుముళ్ళు. మనకున్న చిక్కుముడుల్లో అన్నిటికన్నా అతిపెద్ద చిక్కుముడు ఏంటంటే దురహంకారం. దాన్నే ఇంగ్లీష్ లో ఫాల్స్ ఇగో. అది అతిపెద్ద చిక్కు హృదయ గ్రంథి. హృదయ గ్రంథులు ఎన్నో ఉన్నాయి, కామక్రోధ, కానీ అతి పెద్దది దురహంకారం. అంచేత ఈ విధంగా హృదయ గ్రంథి తెంపివేయబడి, అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే శుద్ధ సత్వంలోకి వస్తామో, ఎప్పుడైతే భగవద్ దర్శనం వస్తుందో మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఫస్ట్ ఎక్కడ కూడా అహంకారం కనబడదు, దురహంకారం అనేది ఉండదు. అంతే మనలో ఉన్న హృదయంలో ఉన్న ఇటువంటి ఈ చిక్కుముడులు, ఈ గ్రంథి అంటే ముడి అని, చిక్కుముడి అని ఏవైతే మనం ఛేదించలేకపోతున్నామో అవన్నీ ఛేదించబడతాయి. సర్వసంశయములు సమూలముగా నశించును. సమూలముగా, విద్యతి అంటే సమూలంగా, చిందంతి అంటే ఇచ్చేయడం, తుడిసివేయడం, కానీ విద్యత అంటే కంప్లీట్ గా. అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించగలడు. అటు పిమ్మట ఆత్మ ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మ పరంపర పరిసమాప్తి ఉంది. ఆత్మని ప్రభువుగా దర్శించాలి అంటే ఆత్మని తానే నియంత్రికుడు. ఈ మనస్సు, ఇంద్రియాలు ఇవి నియంత్రించడానికి లేవు. ఆ ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం? బద్ధస్థితులు మనం ఏం చేస్తున్నాం? మనసు చెప్పింది వింటున్నాం, బుద్ధి చెప్పింది వింటున్నాం, అహంకారం చెప్పింది వింటున్నాం, వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు నడుచుకుంటున్నాం. ఆత్మగా మనం సచ్చిదానంద స్వరూపులు, మనం భగవంతుడి యొక్క సేవకులు. కానీ మనం అది మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం అందరం మనం ప్రభులుగా కాకుండా మనం యజమానిగా కాకుండా మనసు యజమాని చేసి మనసు చెప్పిన నడుచుకుంటున్నాం, అహంకారం యజమాని చేసి అహంకారం చెప్పిన నడుచుకుంటున్నాం. ఆత్మ ప్రభువుగా దర్శించడం అంటే ఇప్పుడు అవి చెప్పిన కాకుండా మనకి ఆత్మగా శుద్ధ సత్వంలో, శుద్ధ తత్వంలో ఆత్మ భగవంతుడి యొక్క సేవను కోరుకుంటుంది. అది ఆ విధంగా నేను భగవంతుడి సేవకుడిగా అని గుర్తించుకోవడం, అది ఆత్మను ప్రభువుగా దర్శించడం అంటే. దాంట్లో చూస్తూ కామ్యకర్మ పరంపర సమాప్తి నొందును. అంటే కామ్యకర్మలు చేసే పరంపర మనకి, దాన్ని మనం సమాప్తం చేసేస్తాం. అంటే మనం చేసే కార్యాలు ఏవి కూడా కామ్యకర్మలతో సంబంధం లేకుండా చేసుకుంటాం. ఇంతవరకు అయితే నాకేమిటి అన్న బాధ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు భగవంతుడి కోసం చేయడం మొదలు. అంటే ఈ విధంగా మనకు 3 ఫలితాలు వస్తాయి శుద్ధ సత్వంలోకి వస్తాయి. ఒకటి, మనలో ఉన్న హృదయ గ్రంథులన్నీ, ప్రత్యేకించి అహంకారం, దురహంకారం అది పోతుంది. రెండోది, ఆత్మని ప్రభువుగా మనం దర్శించగలుగుతాం. మూడోది, కామ్యకర్మల్ని మనం వదిలేస్తాం. కామ్యకర్మ అనే పదమే మన దగ్గర దరిదాపులకు రాదు శుద్ధ సత్వంలో. ఈ విధంగా ఈ 3 మనకి ఫలితాలు వస్తాయి. అందుకనే ప్రభుపాద వారు 2వ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు, పూర్ణమైన జ్ఞానమే పరంపరా జ్ఞానముగా పిలువబడింది. అంటే పరంపరంగా వచ్చే జ్ఞానం అయితే పూర్ణంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతామో అది పరంపరలో వచ్చింది. సంపూర్ణ జ్ఞానం అంటే అర్థం ఏంటి? విష్ణు దేవాదేవుడు జీవుడిగా నేను ఆయన యొక్క సేవకుని తెలుసుకుంది, అది పరంపరా జ్ఞానం.
పరంపరలో ఉన్న ప్రతి ఒక్క గురువు అదే చెప్తాడు. అది ప్రామాణికుని నుండి సేవా సృష్టిలతో నిలిచి వినమ్రుడైన శ్రోతకు క్రమబద్ధతలో లభించినటువంటిది. ప్రామాణికుడు అయి ఉండాలి, మనం కూడా సేవాభావంతో శుశ్రుడు అంటే వినే ఆసక్తి ఉండాలి. మనలో 2 లక్షణాలు ఉండాలి శిష్యుడిగా. సేవాభావం ఒకటి, విని తెలుసుకోవాలన్న ఆసక్తి. ఈ 2 ఉండి అక్కడ ఎదుటి వ్యక్తి ఆ గురువు ప్రామాణికుడు అయినప్పుడు మాత్రమే అది మనకి లభిస్తుంది. లేకపోతే పూర్ణ జ్ఞానం అనేది రాదు. భగవాని ఆదిత్యమును ధిక్కరించు అదే సమయం అది తెలుసుకుంటే సాధ్యం కాని విషయం. భగవానుడు కూడా ఇటువంటి జ్ఞానాన్ని పరంపర ద్వారా తెలుసుకోవాలని చెప్పి చెప్తాడు. భగవద్గీతలో ఏవం పరంపరా ప్రాప్తం అని చెప్పి 4వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్తాడు. భగవంతుడు కూడా స్వయం చెప్తున్నాడు ఇటువంటి జ్ఞానాన్ని మనం పరంపర ద్వారా తెలుసుకోవాలని చెప్పి. మనం అటువంటి భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించకుండా మనం ఏదో మనం సొంతంగా చేసుకుందాం అనుకుంటూ మన సొంత తెలివితేటలతోటి సొంత దీంతో భగవంతుని తెలుసుకోవాలనుకుంటే అవదు. ఒక పక్క మనం భగవంతుడికి భక్తులు అంటున్నాం, మరి పక్క భగవంతుడు చెప్పేది వినడం లేదు. ఆ 2 కష్టం. అంటే భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఆధిపత్యాన్ని మనం ధిక్కరిస్తూ భగవంతుని తెలుసుకోవాలంటే అవన పని అది. అంచేత మనం పరంపర అనేది పాటించడం, పరంపర పద్ధతిలో మనం రావడం అనేది చాలా అతి ముఖ్యమైన అంశం అన్నది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ చెప్తాను, మన హృదయం పాపాల నుంచి విడిపోయినంత మాత్రాన మనం భగవంతుని చూడలేము. భగవంతుని దర్శించాలి అంటే మనం పాపరహితులు అయిపోయినంత మాత్రం భగవంతుని దర్శించలేము. దాంతో పాటు మనం భగవంతుని చూడాలి అన్న తపన మనలో పొందించాలి. ఆ తపన వల్లే మనం భగవంతుని చూసే అవకాశం పెంపొందించాలి. మళ్ళా చూడాలి, దర్శించాలని తపన ఎంత ఉంటుందో అంత మనం తొందరగా భగవంతుని దర్శిస్తాం. ఆ తపన లేకుండా ఓన్లీ పాపాలు చేయకూడదు, అవి చేయకూడదు అనుకుంటే అది భగవద్ దర్శనానికి దారి తీయదు. అలాగే ఎలాగండి మనం శాస్త్రం దానికోసం కదా, మళ్ళీ అనుకోండి. ఎందుకంటే నిరాకారవాదులందరూ కూడా ఇటువంటి పాపాల నుంచి చేయకుండా వాళ్ళందరూ పాపరహితులుగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తారు. పాపరహితులు కూడా జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు. కానీ వాళ్ళెవరికి భగవద్ దర్శనం జరగదు. ఎందుకంటే వాళ్ళెవరు కూడా భగవద్ దర్శనం కోరుకోవడం లేదు. వాళ్ళు ఎంతసేపు పాపం లేకుండా మంచిగా మన వైదిక నియమాల ప్రకారం నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు, నడుచుకుంటున్నారు. వాళ్ళు శుద్ధులు అవుతున్నారు, కానీ భగవద్ దర్శనం జరగదు. వాళ్ళ పాపం ఎప్పుడు కూడా భగవద్ దర్శనం చెయ్యాలనే తపన వాళ్ళలో లేదు. కాబట్టి అంచేత పాపరాహితులుగా ఉండిపోయేంత మాత్రం భగవద్ దర్శనం మనకి జరగదు. అంచేత తప్పులు నేను శాస్త్ర నియమాలు పాటిస్తున్నాను, వైదిక దేవుడి విధానాన్ని నేను అవలంబిస్తున్నాను అనుకున్నంత మాత్రం కాదు. దాంతో పాటు భగవద్ సాంగత్యాన్ని మనం పొందాలన్న తపన మనలో ఉండాలి. భగవద్ దర్శించాలన్న కోరిక ఉండాలి. అది కూడా ఉన్నప్పుడు మాత్రమే మనం భగవద్ దర్శనం మనం అర్హులం అవుతాం. లేకపోతే భగవద్ దర్శనం మనం పొందలేం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి 22 నుంచి 29 వరకు భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అవి ఇక్కడ 22 నుంచి 29 వరకు భక్తి యొక్క గొప్పతనాన్ని వివరిస్తారు. అది మనకు చూద్దాం. అంటే భక్తి ఏ విధంగా ఎంత గొప్పది అని దాంట్లో ప్రత్యేకించి భగవంతుడి యొక్క దీన్ని ఏంటని మనం చెప్తారు. అయితే ఇప్పుడు నేను సత్వగుణంలో ఒకే భగవంతుని చూడాలని తపనతోటి దర్శించగలుగుతున్నాను, అదే కదా.
అయితే దాని వల్ల వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఏం పరిణామం ఏంటి? దాని పరిణామం ఏంటి? నేను శుద్ధ సత్వంలోకి వచ్చిన తర్వాత దానికి పరిణామం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాను నెక్స్ట్ శ్లోకంలో. అతో అంటే కాబట్టి అంటే ఎప్పుడైతే మనం దర్శించామో కామ్య కర్మల్ని మనం విడిచిపెట్టామో వచ్చే లాభమే ప్రయోజనం ఏంటనేది ఇక్కడ చెప్తున్నాను. అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా వాసుదేవే భగవతి కుర్వంత్యాత్మ ప్రసాదని. కనుకొనే అనంత కాలం నుండి పరమ భక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను కూర్చున్నదైనందున దేవదేవుని శ్రీకృష్ణ భక్తిత్వ సేవ నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు. ముదముతో అంటే సంతృప్తితో, ఆనందంగా అని. అనంత కాలం నుండి భక్తులు ఆత్మ ప్రసన్నతను కూర్చున్నదైనందున భగవంతుడు చేసే సేవ ఏం చేస్తుంది? ఆత్మకి ఆనందాన్ని ఇస్తుంది, ప్రసన్నతని ఇస్తుంది. అంచేత అది ప్రసన్నత ఇస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూగా చేయగలుగుతున్నారు. అంచేత ఎప్పుడైతే శుద్ధ సత్వంలోకి వస్తామో మనం ఆత్మని దర్శించగలుగుతామో, ప్రభువుగా మనం గుర్తిస్తామో, అప్పుడు ఏమవుద్ది? మన భక్తి నిరాటంకంగా జరుగుతుంది. దాంట్లో బోర్ అయిపోయే ప్రసక్తే రాదు. దాని ఆనందాన్ని మనం అనుభూతి పొందుతూ ఉంటాం. అది అందుకనే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు ఇంకా ఆనందంగా భక్తులు అంటారు. మనకు అనిపిస్తుంది వీళ్ళు ఇన్ని కష్టాలు ఎలా చేస్తున్నారు, ఇన్ని కష్టాలు భక్తి ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు భక్తిలో ఉన్న భక్తిలో ఉన్న దీని వల్ల అన్న ప్రసన్నత వల్ల వాళ్ళు భక్తిని కంటిన్యూ చేయగలుగుతున్నారు. ఈ కష్ట నష్టాలు అనేవి లౌకికంగా కనబడతాయి, అంతేగాని వాళ్ళకి ఆ కష్ట నష్టాలు వాళ్ళని తాకవు, వాళ్ళని ఇప్పుడు కూడా తాకవు. ఇక్కడ భక్తి ఇప్పుడు ఇక్కడ పూజా విధానంలో ఇక్కడ 23 నుంచి 25 వరకు మూడు గుణాలు ప్రతినిధులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర తాలూకా పూజ కోసం పూజ యొక్క విశిష్టత ఏంటనేది చెప్పబోతుంది. 23, 24, 25 శ్లోకాలు. 23వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. సత్వం రజస్తమా ఇతి ప్రకృతేర్గుణైస్తైర్యుక్తః పరపురుష ఏక ఇహాస్య దత్తే స్థిత్యాదయే హరి విరించి హరేతి సంగా శ్రేయాంసి తత్ర ఖలు సత్వత తన్నోర్నునాం స్యుః. దివ్యుడైన పరమ పురుషుడు ప్రకృతి గుణములైన సత్వగుణము, రజోగుణము, తమోగుణములతో పరోక్షముగా సంగతులను కలిగి ఉన్నాడు. దివ్యమైన పరమ పురుషుడు ఎవరన్నా ఇక్కడ ఇంకా చెప్పలేదు. ఆ పురుషుడు సత్వ రజో తమో గుణాలతోటి పరోక్షంగా సంగత్వం కలిగి ఉన్నాడు, సాంగత్యంలో ఉన్నాడు, ఆ గుణాల సాంగత్యంలో ఉన్నాడు. కానీ అనగా ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. ఎలాగ పరోక్షంగా, ఏ విధంగా సాంగత్యంలో ఉన్నాడు? భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయల కొరకు అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గుణావతారంలో స్వీకరిస్తున్నాడు. అంటే పరమ పురుషుడు ఎవరో ఒకరు ఉన్నారు. ఆ పరమ పురుషుడు ప్రకృతి యొక్క సృష్టి, ఈ భౌతిక జగత్ యొక్క సృష్టి స్థితి లయల కోసం 3 గుణాల్లో ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఎత్తు పరోక్షంగా ఆయన గుణాలతోటి సాంగత్యంలో ఉన్నాడు.
అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, అదే కృష్ణుడు అనేది మనం తర్వాత తెలుసుకుంటాం. కృష్ణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే వాళ్ళకంటే పరుడు అన్న విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. అదే కృష్ణుడు ఈ సృష్టి స్థితి లయల కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో రాజా సత్వ తమో గుణాల్లో ఆయన అవతరిస్తున్నాడు. ఈ మూడింటిలో సత్వగుణ రూపమైన విష్ణు నుండి సమస్త మానవులు పరమ శ్రేయస్సును పొందగలరు. అంచేత మూడు అవతారాలు ఉన్నప్పటికీ కానీ మనం విష్ణువుని మాత్రమే ఆశ్రయించడం వల్ల మన శ్రేయదారకం పరమ శ్రేయస్సును మనం పొందగలుగుతాం. బ్రహ్మ శివుడి నుంచి పొందే ఏదైనా మనం పొందేమంటే అది పరమ శ్రేయదాయకం అవదు. దాని నుంచి కొన్ని కష్టాలు రావచ్చు. ఉదాహరణ మనం కూడా చూసాం కూడా. హిరణ్యకశిపు బ్రహ్మని పూజించి తన కష్టాన్ని తెచ్చుకున్నాడు. రావణాసురుడు శివుడిని పూజించాడు, కష్టాలు తెచ్చుకున్నాడు. ధ్రువుడు కూడా అటువంటి కోరికతోటే, భౌతిక కోరికతోటే విష్ణుని ఆశ్రయించాడు, కానీ శుద్ధుడైపోయాడు, శ్రేయస్సు పొందాడు. అంచేత మన ఈ మూడిట్లోనూ విష్ణుని మాత్రమే మనం పరమ శ్రేయస్సును పొందగలుగుతాం. మిగతా రెండింటి నుంచి మనం శ్రేయస్సును పొందలేము. అంచేత మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మనకు తెలుసుంటే కృష్ణుడు ఈ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవాడు అనేది మనం తెలుసుకోవచ్చు. భౌతిక భావనాపరులైన ప్రభుత్వాల భాషలో చెప్తున్నాను, భౌతిక భావనాపరులైన వారే బ్రహ్మ మహేశ్వరుని పూజించురు. ఎవరైతే భౌతిక భావన అంటే భౌతిక కోరికలతో ఉంటారో వాళ్ళు మాత్రమే బ్రహ్మ మహేశ్వరుని పూజిస్తారు. కానీ శుద్ధ భక్తులైన వారు సత్వగుణ ప్రధానులైన విష్ణువును అతని వివిధ రూపంలో అర్చించరు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు సత్వగుణ ప్రధానులైన విష్ణువు కానీ విష్ణు యొక్క అవతారాలను కానీ పూజిస్తూ ఉంటారు. అది మనం కానీ ఏ దేవతయును బద్ధుడైన జీవుని భౌతిక జీవనం నుండి విడుదల కావింపలేడు. ఏ దేవతలు కూడా జీవుడి యొక్క బద్ధ స్థితి నుంచి విముక్తిని కావించలేరు. అట్టి కార్యం కేవలం దేవాదేవుడు విష్ణువే వనరించగలడు. అంటే జీవుడి యొక్క బద్ధ స్థితిని 346 తొలగించగలిగేది ఒక్క విష్ణు మాత్రమే. ఇంకెవరు కూడా ఆ బద్ధ స్థితిని తొలగించలేరు. అది మనం ఇక్కడ భగవంతుడి యొక్క అవతారాలు రెండు రకాలు. అంటే వాడు చిత్ శక్తి వల్ల, రెండోది మాయాశక్తి వల్ల. కొన్ని చిత్ శక్తి, చిత్ అంటే శాశ్వతం, జ్ఞాన స్వరూపం. మాయ అంటే అజ్ఞానం. చిత్ శక్తితో వచ్చిన అవతారాలన్నీ మన దశ అవతారాలు, కూర్మ అవతారం, మత్స్య అవతారం, నరసింహ అవతారం, ఇప్పుడు వాటిని పూజించారు. కానీ మాయాశక్తితో వచ్చేవి ఈ గుణావతారాలు. అందులో ఒక్క సత్వగుణంలో ఉన్న విష్ణుని మాత్రమే పూజించాలి. మిగతా రెండింటిని మనం పూజించలేము. పూజిస్తే మనకి పరమ శ్రేయస్సు మనం పొందలేము. అంచేత ఈ గుణావతారాలు మాయాశక్తితో కూడుకున్న అవతారం. ఆ మాయాశక్తితో ఉన్న అవతారాల్లో సత్వగుణంలో ఉన్న విష్ణుని మాత్రమే మనం పూజించవచ్చు. మిగతా రెండింటిని మనం పూజించడానికి లేదు. రజోస్తమ గుణాల్లో ఉన్న బ్రహ్మ శివుల్ని పూజించలేము. అది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లో ఈ గుణాల్లో ఏది పెద్దది, ఏది గొప్పది, ఏది తక్కువ అన్నది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాను. పార్థివాధ రుణోధు
తస్మాదగ్నిస్త్రయీ మయః తమసస్తు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మ దర్శనం. దారువు భూమి యొక్క రూపాంతరమైనను ధూమము దారువు కన్నను శ్రేష్టమైనది. కానీ యజ్ఞము ద్వారా ఉన్నత జ్ఞాన సముపార్జన జరుగును కనుక అగ్ని అనేది ధూమము కన్నను శ్రేష్టమైనది. అదే విధంగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్టమైనను సత్వగుణచే పరతత్వానుభవం పొందు స్థితికి మనుజుడు చేరును కనుక సత్వగుణము రజోగుణము కన్నను శ్రేష్టమైనది. దారు అంటే తెలుసు, దారు అంటే కర్ర. కర్ర భూమి యొక్క రూపాంతరం. భూమే కర్ర రూపంలో మారుతుంది. అయితే కర్రలో కూడా అగ్ని ఉంది, కానీ అగ్ని మనకు కనబడదు. కర్ర కంటే ధూమ పొగ బెటర్. ఎందుకంటే పొగలో మనకి మంట లేకపోయినా సరే వేడి అనేది వస్తుంది కాస్తకొస్తే. మనకి ఏదైనా ఒక వంట చేయాలనుకున్నప్పుడు మనం కర్రలు పెట్టి వదిలేమనుకోండి, అందుకే అది అవ్వదు. కనీసం మనకు పొగ వస్తుంది మంట రాకపోయినా. కొంతకాలం కొంత వేడికి కొంతమైనా వండుతాం, మనకు వంట జరుగుతుంది. దానికన్నా గొప్పది అగ్ని. అగ్ని వస్తే ధనధనం పనులు అవుతాయి కదా. అదే విధంగా ఇక్కడ రజోగుణం కంటే తమోగుణం కంటే రజోగుణం శ్రేష్టమైనది. కానీ సత్వగుణం రజోగుణం కంటే శ్రేష్టమైనది. ఎందుకని? అది పరతత్వ అనుభవాన్ని అనుభూతిని ఇవ్వడానికి ఒక సాధకం. సత్వగుణంలో ఉన్న వ్యక్తి మాత్రమే పరతత్వాన్ని అనుభూతి పొందగలడు. కాబట్టి సత్వగుణం రజోగుణం కంటే శ్రేష్టమైనది. అంటే ఈ విధంగా సత్వగుణం అన్నిటికంటే ఉత్తమమైనది, దాని తర్వాత రజోగుణం అన్నిటికంటే తక్కువది తమోగుణం. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఆ విధంగా పురోగతి చెందుటకు మార్గమున కొన్ని అవాంతరాలు కలగవచ్చును. అయినప్పటికీ తమోగుణ స్థితి నుండి అయినను మనుషుడు ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశంలో క్రమంగా సత్వగుణ స్థితికి చేరగలడు. మన ఆధ్యాత్మిక పురోగతి చెందాలంటే ఎన్నో కంటే మన యొక్క బద్ధ స్థితిని బట్టి, మనలో ఉన్న గుణాలను బట్టి మనకి ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అయితే ఒక వ్యక్తి తమోగుణంలో ఉండుండొచ్చు. తమోగుణంలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశకతలో కానీ పనిచేస్తే ఆ తమోగుణం నుంచి సత్వగుణానికి ఆయన పురోగతి సాధించగలుగుతాడు. అంటే ఇక్కడ రెండో పారాగ్రాఫ్ ప్రభుపాదుల వారు వస్తున్నారు, ఎందుకు ఓన్లీ విష్ణుని ఎందుకు మనం పూజించాలన్నారు. కనుక పరమ పురుషుని యొక్క ఏ గుణ అర్చనమైనను లేదా రూప అర్చనమైనను సమాన ఫలంనే వస్తుందని పడుకుంట సరైనది కాదు. ఎందుకంటే 3 గుణాలు 3 లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఏ గుణ రూపాన్ని మనం పూజించినా ఒకటే ఫలితాన్ని వస్తుంది అన్నది సరైనది కాదు. ఇప్పుడు ఏ స్థాయి ఆఫీసర్ ఆ స్థాయిలో పనులు చేయగలరు, అందరూ ఒకలాగే చేయరు కదా. ప్యూను, గుమస్తా, సూపరింటెండెంట్ ఉన్నారనుకోండి, ముగ్గురు 3 లెవెల్లో సాయం చేస్తారు. ఎవరితో ప్యూన్ చేసే పని సూపరింటెండెంట్ చేసే పని ఒకటే అవ్వదు. అదే విధంగా మనం ఏ గుణ రూపాన్ని అర్చన చేసినా ఒకటే ఫలితం వస్తుందని చెప్పడం సరైనది కాదు. విష్ణు తప్ప ఇతర విభిన్న రూపములన్నీ భౌతిక స్థితి యొక్క ఆధీనం అందే వ్యక్తులై ఉన్నవి. అంచేత రజస్తమ గుణాలు అన్నవి భౌతికంగా భౌతిక జగత్తుతో సంపూర్ణంగా లీనమై ఉన్నాయి కాబట్టి అవి భౌతిక శక్తి ఆధీనంలో ఉంటాయి. కనుక ఎవరిని భౌతిక శక్తి రూపములు సత్వస్థితి గుణస్థితికి చేరుటకు ఏమాత్రము సహాయపడుతూ కావు ఎవరికి. కనుక ఈ రెండు విష్ణు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పూజించినా వాళ్ళలో రజోస్తమో గుణాలు అనేవి ఉంటాయి కాబట్టి అవి భగవంతుడి యొక్క పరతత్వాన్ని తెలుసుకునే స్థాయిని మనకి ఆ బుద్ధిని మనకి ఇవ్వలేవు. కాబట్టి మనం వాటి నుంచి ఎటువంటి లాభాన్ని పొందలేము. అంతేదా
కనుక ఎవరికైనా భౌతిక శక్తి రూపములు సత్వగుణ స్థితికి చేర్చుటకు ఏమాత్రం సహాయపడతాం కావు. అంటే అవి భౌతిక లౌకికంగా బద్దులై ఉన్నాయి కాబట్టి, భౌతిక జగతికి బద్దులై ఉన్నాయి కాబట్టి సత్వగుణానికి మనం చేర్చలేము. సత్వగుణం చేర్చాలంటే విష్ణు యొక్క ఆరాధన ఒకటే వస్తుంది. సత్వగుణం ఒకటే మానవుని భవబంధం నుండి ముక్తి చేయగలదు. అంచేత సత్వగుణం ఒకటే చేయగలదు కాబట్టి సత్వగుణ రూపమైన విష్ణుని పూజించినప్పుడే మనం ఈ భౌతిక ముక్తిని పొందగలుగుతాం భవబంధం నుంచి. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాలు వారు ఈ 3 గుణాలని వివరిస్తున్నారు. తమోగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, సత్వగుణం అంటే ఏంటి. తమోగుణం అంటే అర్థం ఏంటి, ఇక్కడ ప్రభుపాలు చెప్తున్నారు. అనాగరిక జీవనము లేదా జంతు జన్మము తమోగుణంచే నియమపడును. నాగరికత లేని జీవన విధానం అంతా ఎవరైతే జీవిస్తున్నారో ఆ విధంగా వాళ్ళందరూ తమోగుణంగా ఉన్నట్టు. జంతువులన్నీ కూడా తమోగుణంగా ఉంటాయి. ఇది రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారట, వివిధమైన భౌతిక లాభముల ఎడ ఆసక్తి కలిగి ఉండేటి నాగరిక మనుజుని జీవనము రజోగుణ స్థితికి సంబంధించినది. భౌతిక లాభాల మీద ఆసక్తి ఉంటుంది. ఈ పని చేస్తే నాకేంటి లాభం, ఏమొస్తుంది అని ఆకర్షణతో దాంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రజోగుణ స్థితికి చెందిన వాళ్ళు. ఇటు రజోగుణ స్థితి తత్వభావనలు, కళ, నైతిక విలువలను కూడిన సంస్కృతి ద్వారా పరతత్వానుభూతికి సంబంధించిన విషయం కొద్దిగా మనుషులను తెలియజేయను. వీళ్ళు కొంతవరకు పరతత్వం ఉన్నది అన్న స్పర్శ చేయగలరు, కానీ ఇది చేయలేరు. సంపూర్ణంగా దాన్ని అవగాహన చేసుకోలేరు. ఎందుకని వాళ్ళలో కొన్ని తత్వభావనలు, నైతిక విలువలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఈ నైతిక విలువ అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఇలా చేయలేదు, ఇది చేయకపోతే ఏంటంటే పాపం వస్తుంది. పాపం ఎవరు ఇస్తున్నారు, పాప పుణ్యాలు ఎవరు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తారు. భగవంతుడు అంటే ఒక ఐడియా ఉంటుంది, కానీ సంపూర్ణ జ్ఞానం రజోగుణంలో ఉన్నవారు. కానీ సత్వగుణ స్థితి దీనికన్నా అత్యంత ఉన్నతమైనది. సత్వగుణంలో ఇంకా అత్యంత అంటే ఆయనకి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఇది కొద్దిగా అవగాహన, మనకి కొద్దిగా అవగాహన చేస్తుంది రజోగుణం. సత్వగుణం అందుకని గొప్పది, అంటే ఇంకా సంపూర్ణ అవగాహన ఇస్తుంది. పరతత్వానుభవంలో అది మనుషునికి సహాయపడుతూ కాగలదు. సత్వగుణం ద్వారా మాత్రమే మనం పరతత్వాన్ని అనుభూతి పొందగలుగుతాం, పరతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. అయితే ఈ గుణాలు ఉన్నాయి. మనం ఇప్పుడైతే గురు పరంపరను ఫాలో అవ్వాలన్న దాన్ని నెక్స్ట్ మనం సత్వగుణంలో రజోగుణంలోకి సత్వగుణంలోకి వెళ్ళాలన్నా, తమోగుణం సత్వగుణాలు ఉన్నారన్నా, గురు పరంపరలో మన గురువులు ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని అనుసరిస్తే మనం ముక్తిని పొందగలము అన్న విషయాన్ని ఇక్కడ. అంచేత మనం రజో తమో గుణాల నుంచి సత్వగుణానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో గురు పరంపరను మర్చిపోకూడదు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. అదే నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. భేజిరే మున యోధాగ్రే భగవంత మదోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే ఏం తానిహ. ప్రకృతి గుణములకు పరుడైనందునే అదోక్షుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు భక్తియుక్త సేవతో అర్చించరి. శ్రీకృష్ణుడు అదోక్షుడు, శ్రీకృష్ణుడు డైరెక్ట్ చెప్పారు. ప్రకృతి గుణాలకు పరమైన వాడు. విష్ణువేటి సత్వగుణానికి అధిపతి, కానీ కృష్ణుడు సత్వగుణానికి కూడా పరుడు. అంచేత మహామునులందరూ వారిని అర్చించారు. భౌతిక బంధముల నుండి ముక్తిని పొంది దివ్య లాభం పొందే ఉద్దేశంతోనే వారు ఆ దేవదేవుని ఆరాధించది. భౌతిక బంధాల నుంచి ముక్తి పొందాలనుకున్న వాళ్ళు దేవదేవుని శ్రీకృష్ణుని పూజిస్తారు. అది ఎందుకంటే ఆయన సంపూర్ణంగా త్రిగుణాలకి అతీతుడు కాబట్టి, త్రిగుణారహితుడైన వాడే మనకి త్రిగుణాల నుంచి బయట తీయగలడు. అంటే ఆయన అట్టి ప్రామాణికులను అనుసరించే వారు కూడా భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందడం అర్హులవుతారు. ఎప్పుడైతే మనం వాళ్ళు చూపించిన దానికి మనం అనుసరిస్తామో మనం కూడా బయటికి వెళ్ళి ముక్తిని పొందడానికి మన అర్హులం. అంటే మనం కూడా ఆ పూర్వ మునులు మహాజనులు ఎవరైతే
పాటించారో దాన్ని మనం అనుసరించినప్పుడు మనం కూడా ముక్తిని వాళ్ళలాగే ముక్తిని పొందడానికి అర్హతని సాధిస్తాం. అంటే ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు, కనుకనే ధర్మ నియమములన్నీ ఆ పరమ పురుషుని చేత ప్రత్యక్షంగా నిర్దేశింపబడ్డాయి. అంచేత ధర్మం తాలూకు నియమాలన్నీ కూడా పరమ పురుషుడైన కృష్ణ చేతే ప్రత్యేక నిర్దేశించబడ్డాయి. ఎందుకంటే ఆయన గుణరహితుడు కాబట్టి. భగవానికి ప్రామాణిక ప్రతినిధులైన మహాజనులు తప్ప వేరెవరిని అట్టి ధర్మ నియమ ప్రయోజనం తెలుసుకోలేరు. మహాజనులకు మాత్రమే అది సాధ్యం, వేరే వాళ్ళకి ఎవరు కూడా సాధ్యం కాదు. సో భగవంతుడు ఏం చేస్తున్నాడు, మనల్ని జన్మ మృత్యు అనే తాడుతో ఇక్కడ బంధించబెట్టాడు. ఈ భౌతిక జగత్తులోకి ఎప్పుడైతే జీవుడు వచ్చాడో ఈ మృత్యు సంసారం జన్మ మృత్యు అనే తాడుతో బంధించి పెట్టాడు. మళ్ళీ ఆయనే దాన్ని ఇప్పాలి. ఆయనే మళ్ళీ దీన్ని ఇప్పి మనల్ని బయటికి తీసుకొస్తారు. ఎవరైతే జన్మ మృత్యులు అన్నవి, జన్మమేమో రజోగుణానికి, మృత్యు ఏమో తమోగుణానికి ప్రతీక. అంచేత జన్మ మృత్యులు అనేవి రజోగుణ తమోగుణ తాడులతోటి బంధించబడ్డాయి. దీని నుంచి బయటపడాలంటే సప్తగుణంలో ఉన్న వ్యక్తి మాత్రమే బయటపడగలదు. అందుకనే సప్తగుణంలో ఉన్న వ్యక్తి విష్ణు, ఆయన మాత్రమే మనల్ని విష్ణు కానీ విష్ణు అవతారాలు కానీ మనల్ని ముక్తి పనులు చేయగలరు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. అంచేత మన ఇగ్నోరెన్స్ తమోగుణంలో ఉన్నప్పుడు మనం ప్రగతి చెందిస్తే కొంతవరకు మనం ప్రగతి సాధిస్తే ఏమొస్తాం, రజోగుణంలోకి వస్తాం. కానీ రజోగుణ ప్రగతి సాధిస్తే సత్వగుణంకి వస్తాం. ఆ విధంగా మనకి తమోగుణం కంటే రజోగుణం ఉన్నతమైనది. కానీ ఏదైనా సరే ఒక వ్యక్తి రజోగుణంలో ఉన్నా తమోగుణంలో ఉన్నా సత్వగుణానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన పొందగలడు. హరే కృష్ణ. ఒక చిన్న డౌట్, ఇప్పుడు సత్వగుణంలో ఉంటే జన్మ మృత్యువుని దాటేయగలరా ఏంటి? శుద్ధ సత్వం ఉండాలా? నాకు అది అక్కడ అర్థం కాల. సత్వగుణంలో ఉన్నప్పటి నుంచి మనం పరతత్వాన్ని తెలుసుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే అది తీవ్రత స్థాయి జరిగిందో ఆటోమేటిక్ గా మనం శుద్ధ సత్వానికి వెళ్ళిపోతాం. ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళాలి అంటే శుద్ధ సత్వంలోనే వెళ్ళగలం. మన సత్వగుణంలో ఉన్నా సరే మనం వెళ్ళలేము. కానీ పరతత్వాన్ని తెలుసుకోవాలి అంటే, ఈ లోకంలో ఉంటూ పరతత్వాన్ని తెలుసుకోవాలంటే సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోగలం. ఓకే ప్రభు, అర్థమైంది. అవును, అందుకనే సత్వగుణంలో సత్వగుణం కూడా బంధమే కదా అని అడుగుతున్నారు. సత్వగుణం కూడా బంధమే. అందుకనే సత్వగుణంలో మనకి చూడండి 35 మార్కులు అంటే పాస్. దాని అర్థం ఏంటంటే 35 మార్కులు తెచ్చుకోమని కాదు, అర్థమవుతుంది కదా. మనకి ఎగ్జామ్ కి 35 మార్కులు వస్తే పాస్ అయినట్టు. అంటే మీరు 30 మార్కులు తెచ్చుకుంటే చాలని కాదు, మినిమం తెచ్చుకో, కనీసం పాస్ అవుతాం. దాని తర్వాత నువ్వు ఎన్ని తెచ్చుకుంటే దాని బట్టి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అవన్నీ గ్రేడింగ్ ఉంటుంది. సో అదే విధంగా సప్తగుణంలోకి రానంత వరకు మన పరతత్వాన్ని అర్థం చేసుకోలేము. మనకి భగవద్ధామే ఇక్కడ అర్థం. ముందు పరతత్వాన్ని అర్థం చేసుకుంటే కదా భగవద్ధామం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలా, ఏం చేయాలి, ఎవరు ఏంటని మనం తెలుసుకోవాలి. ముందు సప్తగుణంలోకి వచ్చాక అప్పుడు తెలుసుకుని దాని మీద తీవ్రతంగా మనం భక్తి అభ్యాసం చేసేప్పుడు శుద్ధ సత్వంలోకి వెళ్ళి భగవద్ధామం. నెక్స్ట్ 26, 27 శ్లోకాల్లో దేవతల తాలూకా పూజా విధానం కోసం చెప్తారు. ఇక్కడ ఈ 23, 24, 25 శ్లోకాల్లో రజో తమో సత్వగుణాల లక్షణాలు చెప్పారు.
అలాగా అన్ని దేవతల యొక్క వర్షిప్ కోసం చెప్తారు. ఇక్కడ 26వ శ్లోకం చూస్తుంటే ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతి నథ నారాయణ కళాశాంత భజంతి హనసూయవ. ముక్తిని పొందుట యందు శ్రద్ధావంతులైన వారు నిశ్చయముగా అసూయ రహితులై సర్వులను గౌరవింతురు. అయినను వారు ఘోరములైన వివిధ దేవతా రూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధానాంశాలను మాత్రమే ప్రధానాంశం శాంత రూపంలోనే అర్చింతురు. అది ఈ శ్లోకంలో ఎవరైతే ముక్తిని కోరుకుంటున్నారో వారి యొక్క లక్షణాలను ఇక్కడ చెప్తున్నారు. ముక్తిని కోరుకునే లక్షణాలు ఏముంటాయి? ముక్తిని పొందేందుకు శ్రద్ధావంతులైన వారు నిత్యంగా అసూయారహితులై ఉంటారు. ఫస్ట్ లక్షణం ఏంటి? మనం ఎప్పుడైనా ముక్తిని పొందాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన లక్షణం మనలో అసూయ అనేది ఉండకూడదు. అసూయ అంటే ఎవరిని చూసినా సరే ఈర్ష్యాభావం రాకూడదు. రెండోది సర్వులను గౌరవించురు. అందరినీ గౌరవించాలి. మనం ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అది రెండో లక్షణం. వారు ఘోరమైన వివిధ దేవతా రూపంలో నిరసించి అంటే వాళ్ళని తిరస్కరిస్తారు. దేవతా రూపాన్ని దేన్ని కూడా వాళ్ళు పూజించడానికి ఇష్టపడరు. విష్ణువు మరియు అతని ప్రధాన అంశముల శాంత రూపంలోనే అర్చించరు. విష్ణువు కానీ విష్ణు యొక్క అవతారాలైనా దశావతారాలైనా మాత్రమే పూజించడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళకి నిశ్చయంగా ముక్తిని పొందగలరు. వాళ్ళు ముక్తిని పొందాలనుకున్న వాళ్ళకు ఉన్న లక్షణాలు: ఒకటి, అసూయ ఉండకూడదు, అసూయ రహితులా ఉండాలి. రెండోది, అందరినీ గౌరవించాలి. మూడోది, దేవతలను అర్చించడానికి ఇష్టపడకపోవడం. నాలుగోది, విష్ణువుని కానీ విష్ణు యొక్క ప్రధాన అంశాల దశావతారాలని పూజించడం. ఇవి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సమస్త విష్ణుతత్వములకు మూల పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు స్వాంశములు విభిన్నములను 2 విధములుగా ప్రకటనమవుతున్నాడు. భగవంతుడు శ్రీకృష్ణుడు 2 అంశాలుగా, స్వాంశాలు, విభిన్నంశాలు. విభిన్నంశాలు అంటే జీవులు, స్వాంశాలు అంటే విష్ణు యొక్క తత్వాలు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే శక్తి ప్రదానం చేయబడి నా వివిధ దేవతలు కూడా దేవదేవుని కృష్ణునిచే శక్తి ప్రదానం చేయబడిన వివిధ దేవతలు కూడా విభిన్నాంశాలైన వారే. విభిన్నాంశాలు అంటే జీవులు అంటే మనమనే కాదు, దేవతలు కూడా విభిన్నాంశాలే. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. కాబట్టి బట్టి వాళ్ళు మనకంటే గొప్ప శక్తిని కలిగి ఉన్నారు. కృష్ణుడిచే శక్తి ప్రదానము చేయబడిన కృష్ణుడు కొన్ని శక్తుల్లోనికి ప్రదానం చేశాడు. లేకపోతే వాళ్ళు కూడా విభిన్నాంశాలే. వాళ్ళు మనకంటే గొప్ప శక్తి ఉన్నంత మాత్రం వాళ్ళు మనకంటే గౌరవనీయులు, పెద్దవాళ్ళు కాబట్టి, గొప్ప శక్తి కాబట్టి. కానీ వాళ్ళు మాత్రం స్వాంశాలు అవరు, వాళ్ళు విభిన్నాంశాలే అని చెప్పి ప్రభుపాద వారు మిగతా పారాగ్రాఫ్ లో విష్ణుతత్వానికి అదే స్వాంశాలకి విభిన్నాంశాలకి మధ్య తేడా ఏమిటి అనేది వివరిస్తున్నారు. విష్ణుతత్వంలోని ఆది దేవునితో సమానమైన శక్తి సంపన్నులై ఉండును. విష్ణుతత్వాలన్నీ ఎలా ఉంటాయి? ఆది దేవుడు శ్రీకృష్ణుడు ఎంతైతే శక్తి ఉందో అంతే శక్తి కూడా కలిగి ఉన్నాడు. కాలము పరిస్థితులు అనుసరించి అవి తమ వివిధ శక్తులు ప్రదర్శించను. కాలాన్ని పరిస్థితులను బట్టి వారిలో ఉన్న శక్తులు, వారిలో అన్ని రకాల శక్తులు ఉన్నప్పటికీ కూడా కొన్ని శక్తులు మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారు. ఉదాహరణకి రాముడు అన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ ఆయన మానవుడిగా అవతరించాడు కాబట్టి ఆయన మానవుడుగానే వ్యవహరించాడు. మానవుడుగానే ఆయన వ్యవహారాలు చేశాడు, ఆదర్శప్రాయంగా నడుచుకున్నాడు. ఆయన అన్ని శక్తుల్ని ప్రదర్శించలేదు. నరసింహస్వామి కూడా అవతరించాడు. ఆయన కూడా అన్ని శక్తులు ఉన్నాయి, కానీ ఒక 10 నిమిషాలు, ఒక అరగంట సేపు అది చంపడం వరకే ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. మీరు ఇంకేం చేయలేదు. అలాగా
కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు కొన్ని కొన్ని అంశాలు మాత్రమే ప్రదర్శించి వెళ్ళిపోతుంటారు, మిగతా అవి ప్రదర్శించారు. కృష్ణుడు కూడా మానవ రూపమే కదా ప్రభు, మరి అది సంపూర్ణ శక్తులు అంటారు కదా. కానీ కృష్ణుడు కూడా మానవ రూపంలోనే వచ్చాడు. అయితే ఆయన ఈ ఒరిజినల్ కృష్ణుడు వచ్చాడు కాబట్టి లీలలు ఎక్కువ ఉండి తన అన్ని లీలలు చేసి చూపించాడు. మిగతా ద్వాపర యుగాల్లో వచ్చే కృష్ణుడు కొన్ని లీలనే చేస్తాడు. ఆయన కూడా ఆదర్శప్రాయంగానే ఉంటాడు. అంటే చైతన్య మహాప్రభు వచ్చారు ఆయన పూర్తిగా ఉన్నారన్న దాని అర్థం లేదు. ప్రతి ద్వాపర యుగంలో కృష్ణ అవతారం వస్తుంది. ఆ కృష్ణ అవతారం ఈ ద్వాపర యుగంలో కృష్ణ అవతారం వేరు. ఈ ద్వాపర యుగంలో కృష్ణుడు ఒరిజినల్ కృష్ణుడు వచ్చాడు. మిగతా ద్వాపర యుగాల్లో వచ్చే కృష్ణుడు క్షీరోదక్ష విష్ణు కృష్ణ అవతారం ఎత్తాడు. అంచేత కృష్ణుడు విష్ణు అవతారం అనడంలో తప్పు లేదు. అలాగే విష్ణు కన్నా కృష్ణుడు గొప్పవాడు అని చెప్పడంలో కూడా తప్పలేదు. ఎందుకంటే ఒరిజినల్ కృష్ణుడు కూడా ఉన్నాడు వెనకాల. ఆయన ఈసారి ఒక్కసారి మాత్రమే వచ్చాడు. మిగతా అన్ని సార్లు క్షీరోదక్ష విష్ణువే అవతారం ఎత్తుతున్నాడు, కృష్ణ అవతారం. అంచేత కొన్ని లీలలు మిగతా ద్వాపర యుగాల్లో ఉండవు. ఉదాహరణకి గీతా బోధన ఉండదు. ఎందుకంటే గీతా బోధన అంటే విష్ణు చెప్పుకోలేడు నేనే భగవంతుడు. ఒరిజినల్ కృష్ణుడే చెప్పుకోగలడు. అంటే ఒరిజినల్ కృష్ణ ఈసారి వచ్చాడు కాబట్టి ఈసారి ఉంటారు. మళ్ళీ మనం గీత బోధన జరగాలి అంటే మళ్ళీ 2000 యుగ చక్రాలు ఆగాలి. అప్పుడే మళ్ళీ గీత బోధన జరుగుతుంది. ఈ విధంగా కానీ విభిన్నాంశాలు అతి కొద్ది శక్తిని కలిగి ఉండను. అది విభిన్నాంశాలకు కూడా కొంత శక్తి ఉంటుంది, కానీ వాళ్ళు కొద్ది శక్తిని కలిగి ఉంటారు. అంటే దేవతలు కూడా అదొక ఉదాహరణ. దేవతలు కూడా వాళ్ళు కొంత శక్తిని ప్రదర్శిస్తుంటారు, కానీ వాళ్ళు భగవంతుడు దేవాదేవుడు సృష్టి ప్రదర్శించే శక్తిని ప్రదర్శించలేరు, కొంత శక్తిని ప్రదర్శిస్తారు. సరే అదే చెప్తారు. విష్ణుతత్వం వల్ల అవి అపరిమిత శక్తిని కలిగి ఉండవు. విష్ణుతత్వాల శక్తి వాళ్ళ శక్తి అపరిమితం, కానీ విభిన్నాంశాలైన మనుషులు కానీ లేదంటే దేవతలు కానీ అపరిమిత శక్తిని కలిగి ఉండవు. అంచేత కనుకనే దేవదేవుడి నారాయణని స్వాంశంలోని విష్ణుతత్వంలోను జీవతత్వం పరిధిలోనికి ఎవరును చేర్చరాదు. అంటే మనం ఈ విష్ణుతత్వాన్ని జీవతత్వాల్లోకి మనం ఒకటే అని చెప్పి చేర్చకూడదు. అట్లు కావించేవాడు శీఘ్రమే పాషండు అని పిలువబడును. మూర్ఖుడు అని, పాషండు అంటే మూర్ఖుడు ఎవరైతే జీవతత్వాలు విష్ణుతత్వాలు ఒకటే అని అంటాడో వాళ్ళు పాషండి. కలియుగమైన పలువురు మూర్ఖులు అటువంటి అధర్మయుత అపరాధములన్నీ గాంచుచు ఈ 2 రకములను సమానం చేయుచున్నారు. ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇది ఈ విధంగా ప్రభుపాదులు వారు విష్ణుతత్వాలకి జీవతత్వాలకు ఉన్న తేడాని వివరిస్తున్నారు. తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్ లో సత్వగుణముల స్థితులైన యోగ్యత గల బ్రాహ్మణులు ఇతర పూజా విధానం ఎట్టి విరోధం కలిగి ఉండరు. అది సత్వగుణంలో ఉన్న బ్రాహ్మణ లక్షణాలు ఉండి సత్వగుణం వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతర దేవతల యొక్క పూజా విధానాలకి ఎప్పుడు నిరోధాన్ని విరోధాన్ని కలిగి ఉండరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక దీంట్లో ఉంటారు తప్ప విరోధాన్ని పెంచుకోరు. అందుకనే మనం పరమత సహనం అనేది అందుకే పెట్టింది. పరమత సహనం అంటే ఇప్పుడంటే శ్మశానాలు వచ్చాయి. పూర్వం మతం అంటే అసలు మతం అంటే అర్థం ఏంటంటే ఒక ఫెయిత్.
నమ్మకం. రకరకాల నమ్మకాలు ఉండేవి. ఫస్ట్ లో అందరూ విష్ణువు తప్ప వేరే వాళ్ళని పూజించేవారు కాదు. తర్వాత కామ్యకర్మ మెంటాలిటీ ఎప్పుడైతే పెరిగిపోయిందో అప్పుడు అన్ని దేవతలు పూజించడం మొదలు పెట్టారు. అప్పుడు సహనం సహించాలి. ఎందుకంటే అది తప్పైనా సరే ఏదో ఒకటి కనీసం వాళ్ళు వాళ్ళ స్థితిలో ఇచ్చేస్తున్నారు అన్న దాని మీద పరమత సహనం అనే పదం వచ్చింది. అది మనం పరమతం అంటే మరి సనాతన ధర్మం వ్యతిరేకించడం అనే కాదు. అంచేత ఇవన్నీ కొన్ని మనకి ఈ తప్పుడు అండర్స్టాండింగ్ వల్ల మనం కొన్ని ఇచ్చేస్తుంటాం. అలాగని చెప్పి మనం అందుకని ప్రభుపాదుల వారు రాస్తారు ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ లో రాస్తారు. చూద్దాం మనం. దేవతలు అగ్రగణ్య బ్రహ్మదేవునితో సహా ఏ దేవతలు కూడా జీవుల్లో ముక్తిని ప్రసాదింపజాలరు. అన్ని దేవతలు ఎందుకు పూజించకూడదు? వాళ్ళెవరు కూడా ముక్తిని ప్రసాదించలేరు. బ్రహ్మదేవుడు దేవతలందరిలోకి ప్రముఖుడైన బ్రహ్మదేవుడు కూడా ముక్తిని జీవులకు ఇవ్వలేడు. కనుక విష్ణుడు ఒక్కడే ముక్తిపాదుడు అని పిలువబడినాడు. ముక్తిపాదుడు అంటే ముక్తిని ఇచ్చేవాడు విష్ణు ఒక్కడే. మిగతా వాళ్ళు ఎవరిని కూడా పిలవలేము. లాస్ట్ లో మనం అన్ని దేవతలతో ఏ విధంగా వ్యవహరించాలన్నది చక్కగా చెప్పారు. కేవలం ఈ కారణం చేతనే ముక్తిని వాంఛించు ముముక్షువులు వివిధ దేవతారాధన ఆలోచన పూర్వకంగా నిరసింతురు. కానీ ఆ దేవతలలో ఎవరి ఎడను వారు అగౌరవం మాత్రం కనపరచరు. దేవతలను అగౌరవపరచకూడదు. మనం పూజించాం కానీ అగౌరవపరచకూడదు. అది తప్పు. అగౌరవపరచడం అంటే ఎవరిని తప్పు చేసి మాట్లాడకూడదు, నిందించకూడదు. అన్ని దేవతలను ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. వైష్ణవులు అన్నవారు నిందించకూడదు. వాళ్ళని పూజించాం అది వేరే, కానీ పూజించినంత మాత్రాన్ని నిందించాల్సిన అవసరం లేదు. అదే చేస్తారు. అందుకనే ప్రభుపాదులు ఈ పారాగ్రాఫ్ దాని సత్వగుణం నందు స్థితి యోగ్యత గల బ్రాహ్మణులు ఇతర పూజ విధానం ఎట్టి విరోధమును కలిగి ఉండరు అని స్టార్ట్ చేశారు. అంటే మన ఎట్టి విరోధాన్ని మనం కలిగి ఉండకూడదు. అంచేత మనం పూజించినంత మాత్రాన మనం అన్ని అగౌరవపరచకూడదు. అది మనం తెలుసుకోవాలి. ఈ విధంగా అన్ని దేవతలకి పూజించడం తప్పు అని చెప్తున్నారు. నెక్స్ట్ తర్వాత కూడా ఉంటున్నారు. అయితే మరి సత్వగుణంలో ఉన్నవాడు మీరు చెప్పారు. ఇప్పుడు సత్వగుణం ఎవరైతే ముక్తిని ఎవరైతే కోరుకుంటాడో వాడు సత్వగుణంలో ఉన్నవాడే ముక్తిని కోరుకోగలడు, ముక్తిని పొందగలడు. వాడు ఏమిటంటే మనం చెప్పుకున్నాం, అసూయ రైతులు ఉంటాడు, మళ్ళీ అందరిని గౌరవిస్తాడు, దేవతల్ని పూజించడు, బాగానే ఉంది. మరి రజస్తమ గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నారు. రజస్తమ ప్రకృతయ సమశీల భజంతి వై పితృభూత ప్రజేసాదీన్ శ్రేయైశ్వర్య ప్రజేప్సవ. రజోగుణమునందు మరియు తమోగుణమునందు స్థితిని కలిగిన వారు స్త్రీ సాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానమాది భౌతిక లాభమును పొందుకోరిన వారైనందున పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలన వ్యవహారములను గాంచిన దేవతలను అర్చించురు. రజోగుణ తమోగుణంలో ఉన్నవారు ఏంటి? వాళ్ళు భౌతిక లాభాలను కోరుకుంటుంటారు. ఎటువంటి భౌతిక లాభాలు? స్త్రీ సాంగత్యం, ఐశ్వర్యం, అధికారం, సంతానం, ఇటువంటివన్నీ అవి కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఏమని చేస్తారు? పితృదేవతల్ని, లేదా ఇతర జీవుల్ని, లేదంటే లోకపాలన వ్యవహారం సాగించే దేవతలంతా అదే లోకపాలన. అంటే ఇంద్రుడేమో వర్షాలు కురిపిస్తాడు, సరస్వతి ఏమో విద్యకి, ఇలాగా ఇటువంటి దేవతలందరినీ పూజించడం ఇవి చేస్తుంటారు. ఇలా పూజించే వాళ్ళందరూ దేంట్లో ఉన్నట్టు? రజోగుణం లేదంటే తమోగుణం. రజోగుణం తమోగుణం ఉన్న వాళ్ళు పరతత్వాన్ని తెలుసుకోలేరు. అంటే వాళ్ళు పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, చాలా కట్టుబాట్లు ఉంటారు, అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పరమసత్యం ఏంటో తెలియదు. అది
ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, మనుజుడు ఎన్నడూను భౌతిక సుఖాభిలాషను మనుషులు అన్న భౌతిక సుఖాభిలాషం వృద్ధి కాంచుకుని రాదు. మన మనుషులు అన్నవాడు ఎప్పుడు కూడా భౌతిక సుఖాన్ని పొందాలనే కోరికని పెంపొందించుకోకూడదు. మరి ఏం చేయాలట? జీవనముకు అవసరమైనంత భౌతిక ఆనందమనే అంగీకరించవలను. మన జీవించడానికి ఎంత అవసరమో అంత ఆనందాన్ని మనం అంగీకరించాలి. అవసరం మించి తక్కువ కానీ ఎక్కువ కానీ తగినట్లు కావు. మనకు అవసరం దానికంటే తక్కువ చేయడం కూడా తప్ప మంచిది కాదు, అలాగని చెప్పి ఎక్కువ వాంఛించడం కూడా తగ్గదు. అందుకే దాన్ని ఏమంటారు? యుక్తాహార అంటారు. దాన్ని ఏమంటారు? యుక్తాహార. యుక్తాహార విహారస్య అని చెప్పి భగవంతుడు. యుక్తం అంటే తెలివైంది. తెలివైంది అంటే అర్థం ఎంత కావాలో అంతే, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఆ రెండు. తర్వాత ప్రభుపాద చెప్తున్నారు, రజోగుణం ఉన్న వాళ్ళు ఏ విధంగా, రజోగుణం ఉన్న వాళ్ళు కోరికలు ఎలాగుంటాయట? విష్ణు సేవ వలన వసిగడి దివ్య లాభమును గూర్చి తెలియని కారణమనే. ఫస్ట్ ఏంటి వాళ్ళకు ఉన్నది? రజోగుణం వాళ్ళు విష్ణువు సేవించడం వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసుకోలేదు ఫస్ట్. అందుకని చెప్పాను, రజోగుణం తమగుణం వాళ్ళు దేవతల గురించి ప్రతిఫలాలు పొందడానికి ఎన్నో నిష్ఠలు చేస్తారు, కానీ పరమసత్యం తీసుకోలేకపోతున్నారు. పరమసత్యం అంటే అర్థం ఏంటి? భగవంతుడు ఎవరో తెలియదు, భగవంతుడు పూజిస్తూ వచ్చే లాభం ఏంటో తెలియదు. అదే చెప్తారు ఫస్ట్. విష్ణు సేవ దివ్య లాభం గురించి తెలియదు. అంచేది వాళ్ళు ఏం చేస్తారు? భౌతిక సుఖాభిలాషులు భౌతిక సుఖాన్ని అభిలాషిస్తూ ఉంటారు. ఎటువంటివి? అధిక ధనము, అధిక స్త్రీ సాంగత్యము, అధిక గౌరవము వాంఛిస్తూ ఉంటారు. ఇవి రజోగుణంలో ఉండే వ్యక్తులు చేసే పని. అంచేది ఇక్కడ మానవ జన్మ లక్ష్యము కేవలము క్లేశమును నశింప చేసుకుంటే గాక వృద్ధి గావించుకున్నట్టు కాదు, నశింప చేయటే గాని వృద్ధి గావించుకున్నట్టు కాదు. మానవ జీవిత లక్ష్యం ఏంటి? మనకి భౌతిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నశింపు చేయడం అన్నదే తప్ప వాటిని పెంచుకోవడం కాదు. నెక్స్ట్ దాంట్లో అసలు జీవిత లక్ష్యం ఏంటంటే ప్రభుపాద చెప్తున్నారు. ఏంటంటే మానవావసరమైన గాలి, వెలుతురు, నీరు, అగ్ని మొదలగు సమస్తమును అందించడంలో వారెల్ల ధర్మబద్ధులై ఉందరు. కేవలం కష్టపడి పనిచేసి కష్టఫలం ద్వారా దేవదేవుడు శ్రీకృష్ణ ఆరాధించే సర్వజీవుల జీవిత లక్ష్యమే కావాలను. సర్వజీవులకు జీవిత లక్ష్యం ఏంటి? కృష్ణుని ఆరాధించడం. దానికోసం ఏ కష్టమైనా పడడానికి సంసిద్ధంగా ఉండాలి. లాస్ట్ లైన్ ప్రభుపాద వారు చెప్తున్నారు, నిజమైన మతం అంటే ఏంటి? ఈ జగత్తునందరూ మతం అంటే అది ధర్మం. ఈ జగమునందు ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ధర్మం ఒకటియే, రిలీజియన్ ఒకటే. ఏంటది? అదియే భాగవత ధర్మము. ఒక్క శ్రీకృష్ణ భగవాన్ని అర్చించమని మనుషునికి ఉపదేశించు దివ్య ధర్మము. నిజమైన ధర్మం ఏంటి? ఏ ధర్మం అయితే కృష్ణుని పూజించడం అని చెప్తాదో అది నిజమైన ధర్మం. సో ఈ విధంగా ఈ శ్లోకాల ద్వారా మనకి దేవతలకు పూజించడానికి, భగవంతుని పూజించడానికి ఉన్న తేడా అని చెప్పారు. మరి ఇందాక నుంచి మనకి ఎక్కడ చెప్పలేదు. చూడండి, మనం చూసుకుంటే 23వ శ్లోకంలో దివ్యుడైన పరమ పురుషుడు అని చెప్పారు, కానీ ఆ పరమ పురుషుడు ఎవడో చెప్పలేదు. అందుకని ఇక్కడ ఆ పరమ పురుషుడు ఎవరు అన్నది 28, 29 శ్లోకాల్లో చెప్తున్నారు. ఎవరు? ఇందాక నుంచి సత్వగుణానికి, ఈ 3 గుణాలకి అతీతంగా దివ్య పురుషుడు ఉన్నాడు, దివ్య పురుషుడు ఉన్నాడు చెప్తున్నారు. ఎవరు ఆ దివ్య పురుషుడు? ఇక్కడ 28, 29 శ్లోకాల్లో చెప్తున్నారు. ఎవరండి? వాసుదేవ పరావేద, వాసుదేవ పరామకః, వాసుదేవ పరయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపః,
వాసుదేవ పరో ధర్మ, వాసుదేవ పరాగతి. ఎన్నిసార్లు వాసుదేవ 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 అని చెప్పాను. ఇంత డీటెయిల్ గా చెప్తున్నా అంటే వాసుదేవ అనేది పరా 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 వాసుదేవ పరా అనేది అన్నిట్లోనే ఉన్నది. కానీ ఒకసారి ఫస్ట్ లైన్ లో వేద వేద అంటే తెలుసుకోవడం. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? వాసుదేవుడు. రెండోది మఖ. మఖ అంటే యజ్ఞాలు. యజ్ఞాలు దేనికోసం చేయాలి? వాసుదేవుడి కోసం. యోగం దేనికోసం చేయాలి? ఏదైనా యోగ పద్ధతి మనం ఏదైనా చేసుకుంటే వాసుదేవుని తెలుసుకోవడం కోసం. క్రియ ఏమైనా కర్మలు చేస్తే ఎవరి కోసం చేయాలి? వాసుదేవుడి కోసం చేయాలి. జ్ఞానం ఏదైనా జ్ఞానం సముపార్జన చేస్తే ఆ జ్ఞానం వాసుదేవుని తెలుసుకోవడం కోసం, లేదా వాసుదేవుడి దగ్గరికి అవడం కోసం తీసుకోవాలి. తపహ మనం ఏమైనా తపస్సు చేస్తే ఎవరి కోసం చేయాలి? వాసుదేవుడి కోసం చేయాలి. ధర్మ ఏదైనా మన ధర్మం అనుకుంటే ఆ ధర్మం ఎలా ఉండాలి? భగవాసుదేవునికి నచ్చేదిగా ఉండాలి. పరాగతి మనకి శరణాగతి ఎవరు? ఓ నమో భగవతే వాసుదేవాయ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ వాసుదేవులు కృష్ణుడు అక్కడే మొదలు పెట్టారు. సో ఆ వాసుదేవుడు ఈ వాసుదేవుడు ఈ విధంగా కృష్ణుడే అందరికీ గొప్పవాడు అన్న విషయాన్ని ఇక్కడ కూడా మనకి స్థాపించడం జరిగింది. చూడండి 8 రకాలు ఇక్కడ. శాస్త్రం మీద జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. రెండోది. మూడోది ఆ ఆదిదేవుని అనుభూతి మనర్చుకున్నట్టుకే యోగము ఉద్దేశింపబడినది. యోగం దేనికోసం చేయాలి? ఆదిదేవుడైన ఆ శ్రీకృష్ణ భగవాన్ అనుభూతి పొందడానికే చేయాలి. కామికర ఫలములన్నీ అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. కామిఫలాలు మనం ఏమైనా పొందాలనుకుంటే అవి కూడా ఆయనే ఇస్తాడు. ఆయన ఇస్తే మనకు వస్తాయి. దివ్య జ్ఞానం అనగా అతడే. ఆయన తెలుసుకోవడం దివ్య జ్ఞానం. సర్వ విధమైన తీవ్ర తపస్సులు అతను తెలుసుకునే కొరకే నిర్వహింపబడును. ఆ దేవదేవుని తెలుసుకోవడం కోసమే. ఆ దేవదేవుడు శ్రీకృష్ణుని భక్తితో సేవను కూర్చుటయ్యే పరమధర్మమే అన్నది. ఆయన యొక్క ధర్మం చేయడం, ఆయన యొక్క భక్తి సేవ చేయడమే పరమ ధర్మమే ఉంది. దేవదేవుడిని అతడే మానవ జన్మ యొక్క పరమగతి అన్నాడు. చేత ఈ విధంగా కృష్ణుడే సర్వం అన్న విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. అయితే ఏ విధంగా అన్నది ప్రభుపాదుల వారు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. అవి మనం వచ్చే వారం ఈ భాష్యం వచ్చే వారం మనం చర్చిద్దాం. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఇట్లా మహాజనులు 12 కలరు అన్నారు ఎవరు ప్రభుజీ? 25వ భాష్యంలో భగవాన్ ప్రామాణిక ప్రతినిధైన మహాజనులు తప్ప వేరెవరు అట్టి ధర్మ నియమముల ప్రయోజనం తెలుసుకోలేరు. ధర్మ ప్రయోజనం ఎరిగిన అట్టి మహాజనులు 12 కలరు. ఎవరని అడుగుతున్నారా? ఎవరన్నా? అది మనకి 6వ స్కందంలో వస్తుంది. 6వ స్కందం అనుకుంటున్నా, తప్పు. మనకు తెలిసిన వాళ్ళ ప్రభుజీ ధ్రువుడు వీళ్ళ వాళ్ళు ఎవరంటే చెప్తాను. అది ఆ శ్లోకం ఇది అజామిల్ పాస్ట్ టైం 7 లేస్తాను. అక్కడ యమధర్మరాజు బట్టలు చెప్తాడు, అజామిల్ తీసుకురాలేకపోతే ఎవరు ఎందుకు అని చెప్తాడు. 12 మంది పేర్లు చెప్తాడు. స్వయంభు నారద శంభు అని. స్వయంభు అంటే స్వయం పుట్టినవాడు అంటే బ్రహ్మ. నారద, శంభు శివుడు, మళ్ళీ జనక, మను, మళ్ళీ చతుర్కుమారులు, భీష్మ, కపిలముని, మళ్ళీ లాస్ట్ లో వస్తుంది ప్రహ్లాదుడు, బలి, మళ్ళీ వయాసకుడు అంటే సుఖదేవ గోస్వామి, ఈయన లాస్ట్ కి నేను అంటే వయం అంటే నేను యమధర్మరాజు.
ప్రభు వ్యాసదేవుడు వెళ్ళాడా ప్రభు? వ్యవసాయం లేడు. సుఖదేవ గోస్వామి ఉన్నారు. మహాజన్. ప్రభుజీ అది వాట్సాప్ లో కొద్దిగా పెడతారా ప్రభుజీ? 12 మంది పేర్లు అర్జెంట్ లేదు, తర్వాత వీలైనప్పుడు పెట్టండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఒక నిమిషం. అజయ్ ప్రభు. అదే ప్రభు, యాక్చువల్ గా అంటే మామూలుగా జనరల్ గా ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకన్నా ఇట్లా మామూలుగా లార్డ్ శివ వర్షిపర్స్ కి కొంచెం ఎప్పుడు నెగిటివిటీ ఉంటుంది ప్రభు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు అంటే మనం రెస్పెక్ట్ ఇస్తాం కానీ వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇట్లా అంటే మనకి మన స్క్రిప్చర్స్ మనం చదివాము కానీ అంటే వాళ్ళు ఎట్లా డీల్ చేయాలి ఈ లార్డ్ శివ వర్షిపర్స్ అంటే వాళ్ళకి దూరంగా ఉండాలా లేకపోతే వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి గొడవలు వెళ్ళే మన క్లాషెస్ వెళ్ళే డిస్కషన్ మనం స్టాప్ చేసేయాలి. అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అంచేత మనం ఈ డిస్కషన్ మనం వీలున్నంత వరకు తగ్గించుకోవాలి. ఎదుటి వ్యక్తి విని తెలుసుకోవడానికి రెడీ అయితేనే మనం ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ చర్చించాలి. లేకపోతే మనం అనవసరంగా వాళ్ళని హెజిటేట్ చేసిన వాళ్ళం అవుతాం. అంచే ఆ లెక్కకు వస్తే శివుడు అని కాదు, ఎవరితోటి మనం డిస్కస్ చేసినా ఆ ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అంటేనే మనం డిస్కస్ చేయాలి. లేకపోతే అది మనం తగ్గించుకోవడం బెటర్. అంచేది వీళ్ళకి ఏంటంటే మనం ఎవరు వాళ్ళు ఎవరైనా సరే శివభక్తులు ఎప్పుడైనా సరే వాళ్ళు కామ్యకర్మలు లేకుండా పూజిస్తే నెక్స్ట్ జన్మలో వాళ్ళు కృష్ణ భక్తులే పుడతారు. గ్యారెంటీ అది. ఆ శివభక్తి యొక్క ప్రతిఫలం ఏంటంటే కృష్ణ భక్తులు అవడం. ఇంకేది ఒకరి జన్మ లేటు మనం అంతే తప్ప అంత మంచి ఇంకేం లేదు. అంటే మనం వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన మార్గంలోనే ఉన్నారు. అంటే మనం వాళ్ళని తక్కువగా చేసి ఓకే, అంటే శివభక్తి చేసిన వాళ్ళు అంటే శుద్ధంగా చేసిన వాళ్ళు నెక్స్ట్ జన్మలో కృష్ణ భక్తిని నెక్స్ట్ జన్మ ఆ జన్మ ఏదో జన్మలో వాళ్ళు భక్తులు అవ్వాల్సిందే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. శివభక్తులైనా లేదంటే అసలు ఏ దేవుణ్ణి పూజించినా అదే భావంతో ఎటువంటి భౌతిక అసలు కోరిక లేకుండా చేస్తే కనుక వాళ్ళు కృష్ణ భక్తులు. ఆ లెక్క వస్తే ఎవరైనా కానీ శివభక్తులు ఏంటంటే వారు పరమ వైష్ణవుడు కాబట్టి తొందరగా వాళ్ళు కృష్ణ భక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. వైష్ణవానాం యథాశంభు, వైష్ణవులందరిలోకి టాప్ మోస్ట్ వైష్ణవుడు శివుడు. అంటే అటువంటి వైష్ణవుల యొక్క ఆశీర్వాదం పొందినవాడు తొందరగా అయిపోతాడు. అది ఎవరికైనా ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. జనక మహారాజు కూడా పూర్వ జన్మలు ఏమన్నా ఉన్నాయా ప్రభుజీ? అంత మహాజనులలో ఒకడవటానికి ఈ జన్మలోనే అయ్యారా? అట్లా అంటే వాసుదేవుడికి ముందు దేవకి వసుదేవులు అంతకు ముందు జన్మల్లో కూడా ఉన్నారు కదా, భగవంతుడిని పుత్రుడిగా పొందారు కదా, అలా ఉన్నాయా జనక మహారాజుకు కూడా? అవి తెలీదు, ఎందుకంటే అందరికి ఉండాలని లేదు. అలాగే ఉంటుంది. బ్రహ్మకి ఏముంది? బ్రహ్మ స్వయంగా ఆయనకి పుట్టాడుగా ప్రభుజీ. అయితే మాత్రం
ఆయనకి పూర్వజన్మ అంటే ఏం లేదు. నారదుడికి ఏదో ఉంది, శివుడికి అయితే ఉంది. శివుడికి ఏముంది పూర్వజన్మ? లేదని చెప్పారు మీరు. అట్లాగే అంటే జనక మహారాజుకి కూడా లేదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఒకటి జనక మహారాజులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కర్మయోగం ద్వారా ముక్తిని సాధించిన ఏకైక వ్యక్తి జనక మహారాజు. మిగతా వాళ్ళు ఎవరు కూడా కర్మయోగం ద్వారా ముక్తిని సాధించడం చాలా కష్టం. కానీ అటువంటి ఆ ముక్తిని పొందిన ఏకైక వ్యక్తి జనక మహారాజు. అంచేత ఆయన మహాజనుడు అయి ఉండొచ్చు. తెలియదు ఏ విధంగా ఆయన మహాజనుడు అయ్యారో తెలియదు. కాదు మహాజన్ ఆయన కూడా, ఆయన పాస్ట్ ఏంటో తెలియదు. బలి చక్రవర్తి ప్రభుజీ. బలి చక్రవర్తి తన ఆత్మ సమర్పణ చేసుకున్నాడు కదా. సారం అంతా తెలుసుకున్నాడు. అక్కడ శుక్రాచార్య వద్దన్నా సరే నేను వరదానం ఇస్తాను, నాశనం అయిపోయినా పర్వాలేదు, భగవద్గీత శరణాగతి తీసుకున్నాడు. మంచిగా ఆయన ఆ ఆత్మ మొత్తం అది సమర్పించుకునే వరకు ఆయన ఇది అవ్వలేదు, మహాజన్ అవ్వలేదు. ఎప్పుడైతే సమర్పించుకున్నా అప్పుడే మహాజన్. లలితారమణ మాత. కృష్ణ బ్రహ్మ దండవతం. ఈ జనకునికి జనని లేదండి? జనకుడు ఎలా వచ్చాడు? నిమి మహారాజు శరీరాన్ని మదించడం నుంచి జనకుడు వచ్చాడా? ఎలా వచ్చాడు? జనకునికి జనని లేదు కాబట్టి జనక్. ఆ దాంట్లో ఆ వంశంలో వచ్చిన అందరికి అదే సర్నేమ్ వచ్చింది. ఇది నిజమండి? చూడాలి అది. ఆయన యొక్క పుట్టి పూర్వోత్తరాలు మనం మళ్ళీ నాకు అంత గుర్తులేవు, చూసి చెప్తాను. నెక్స్ట్ వారం నేను చెప్తాను. జనవారాలు తరచు. ఎవరికైనా ఉన్నాయా ప్రశ్న? లేకపోతే ఇక్కడ ఆపుదాం. శ్రీల ప్రభుపాదకి గ్రంథరాశ్రీమద్ భాగవతానికి వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులందరికీ జై. హరే కృష్ణ ప్రభుజీ.